కేంద్రం నుంచి ఎన్నికల పరిశీలకులు రంగంలోకి దిగారు. భారీ స్థాయిలో అధికారులు ఏపీకి పంపించారు కేంద్ర ఎన్నికల సంఘం. 116 నియోజకవర్గాలకు 102 మంది నియోజకవర్గాలకు చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించింది. హోదానా ఏపీకా అని ఆశ్చర్యపోకండి. ఎన్నికల ఖర్చులో ఏపీని AA+ కేటగిరీలో చేర్చింది. అంటే ఏపీ ఎన్నికల్లో ధన ప్రవాహం తారాస్థాయిలో ఉంటుందని దీనర్థం. అది ఏకంగా 116 నియోజకవర్గాల్లో ధన ప్రవాహం కనీ విని ఎరుగని రీతిలో ఉంటుందని పేర్కొంటూ 102 మంది వ్యయ పరిశీలకులను రాష్ట్రానికి పంపించింది. ఈ నెల 18వ తేదీనే ఆ 102 మంది వ్యయ పరిశీలకులు నియోజకవర్గాలకు చేరుకుని ఏ అభ్యర్థి ఏ రోజు ఎక్కడ ఎన్ని గంటలకు ఏ కార్యక్రమం నిర్వహించారు, ఆ కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్న వస్తువులు ఏంటి, వాటిని కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమందికి భోజనాలు పెడుతున్నారు, ఎన్ని వాహనాలు తిప్పుతున్నారు, వాటి నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలను పగడ్బందీగా తయారు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులను వారి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ బృందాలు వీడియో కెమెరాలతో సహా వారి వెన్నంటే ఉంటున్నాయి. ఇవి కాకుండా పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాల్లో వస్తున్న ప్రచార కార్యక్రమాలు, అభ్యర్థుల కార్యకలాపాలపై ఈ బృందాలు నిఘా వేశాయి. పరిశీలకుల లెక్కకు, అభ్యర్థులు సమర్పించిన లెక్కకు ఏవైనా తేడాలుంటే దానికి సమాధానం చెప్పాలంటూ ఆ అభ్యర్థికి నోటీసులు పంపుతాయి. ఈసారి సోషల్ మీడియాను కూడా కోడ్ పరిధిలోకి తీసుకురావడంతో అందులో నిర్వహించే ప్రచార కార్యక్రమాలను ఈ బృందాలు అభ్యర్థుల ఖర్చుగా లెక్కగట్టనున్నాయి. ఏపీ కంటే చాలా పెద్దదైన యూపీలో ధన ప్రవాహ నియోజకవర్గాలు కేవలం 110 ఉన్నాయి. ఏపీకి మొదటి దశలోనే ఎన్నికలు జరుగుతున్నందున పెద్ద సంఖ్యలో పరిశీలకులను పంపడానికి CECకి మంచి అవకాశం దొరికినట్టయింది. మొదటి దశ కాబట్టి పరిశీలకులు ఖాళీగా ఉంటారని, అందుకే ఏపీకి పెద్ద సంఖ్యలో వచ్చారని పేర్కొంటున్నారు.